కపిలతో ఆనంద ఇలా అంటూ ఉంటుంది. శరణ్య అడిగింది హోస్ని కాదు అని అనేసరికి నవ్వుతూ ఉంటారు ఇద్దరు. అలా నవ్వుతూ ఉంటే ఇక అప్పుడే కపిల ఇలా అంటూ ఉంటుంది. మేడం మీరు చూస్తూ ఉండండి, నేను ఎవరిని శరణ్య పక్కన పెడతానో హోస్ట్గా ఇప్పుడే మీరు చూస్తూ ఉండండి, పద శరణ్య గారు అనేసి శరణ్యని తీసుకొని కపిల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దర్శన్ ఏమో సమీర గదిలో ఉంటాడు. సమీర చీర కట్టుకుంటూ చికాకు పడుతూ ఉంటుంది. ఇక చీరని సర్దుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ చూసి, ఏంటి సమీర రావట్లేదా, నేను సెట్ చేస్తానుండు అని అంటే, ఏం సెట్ చేస్తావు వదిలేసాయి అని అంటూ సమీర అంటే, ఉండు నేను చేస్తాను అనేసి చీర సెట్ చేస్తాడు. ఆ తర్వాత ఇక వెంటనే బొట్టు చూసి, ఇలా బొట్టు ఇంత చిన్నగా పెడితే ఎలా, పెద్దగా కనిపించాలి, బొట్టు ఫేస్ చూడగానే కనిపించేలా ఉండాలి అని అంటూ చిన్న బొట్టు తీసి పెద్దది పెడతాడు. ఆ తర్వాత హెయిర్ వదిలేసుకొని ఉండటం చూసి ఇలా అంటాడు, అమ్మకి హెయిర్ ఇలా వదిలేస్తే ఇష్టం ఉండదు, జడ వేసుకోవాలి, అలా ఉంటేనే సాంప్రదాయంగా ఉందని అమ్మకి నచ్చుతుంది అని చెప్పగానే సరే అని చెప్పి సమీర అంటుంది. సమీరకి దర్శన్ ఇలా సర్దుతూ ఉంటాడు. అప్పుడే కపిల అక్కడికి వచ్చేస్తుంది. కపిల వచ్చి దర్శన్ని చూసి సమీరని చూసి, నువ్వేంటి ఇక్కడ అనేసి, సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అది అని అంటూ దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటే పక్కనే ఉన్న సమీర ఇలా అంటుంది, అది కొంచెం నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను కదా, అందుకే నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అని అంటూ అడిగితే, మీకు హెల్ప్ చేయడానికి సార్ రావటం ఏంటి అని కపిల అంటుంది. అలా అంటే, అది నేను యుఎస్ గురించి దాంట్లో బ్రాంచ్ గురించి మాట్లాడదామని వచ్చానులే అని అంటూ కవర్ చేస్తాడు దర్శన్. అప్పుడే సార్ మిమ్మల్ని మేడం రమ్మని చెప్తున్నారు అని అంటే, దేనికోసం అని అంటే, హోస్ట్గా నిర్వహించటం కోసం అని అంటే, హోస్ట్గా నేను చేయటం ఏంటి అని అంటూ దర్శన్ అంటే, సడన్గా ముందు వేరే వాళ్ళని వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉండి వాళ్ళు రాలేకపోతున్నామని చెప్పారు, అందుకనే మిమ్మల్ని హోస్ట్గా నిర్వహించమని మేడం గారు చెప్పారు, చేరా అని అంటే, అప్పుడే సమీర అంటుంది, వెళ్ళు మనకు కూడా యూజ్ అవుతుంది కదా అని అంటే, ఏంటి మీకేంటి యూజ్ అవుతుంది అని అంటూ అనేస్తుంది కపిల. అలా అంటే, ఏం లేదులే, మనకి అంటే మన రాజ్కోటి సిల్క్స్ గురించే అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా, సరే నేను వస్తాను పదా అనేసి అంటే, రండి సార్ అని అంటూ కపిల దర్శన్ని వెంటనే పెట్టి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే దర్శన్ అలా వెళ్ళేసరికి ఇంకా అక్కడే శరణ్య ఉంటుంది కదా, శరణ్యం చూడగానే కపిల అలా చూస్తూ ఉంటుంది. నీకోసం హోస్ట్ని మాట్లాడాను, ఎవరో వస్తున్నారో తెలుసా నీకు అని అంటే, ఎవరు అని అంటూ శరణ్య అడిగితే, అదిగో అటువైపు చూడు అని అంటే దర్శన్ వస్తూ ఉంటాడు. దర్శన్ని చూడగానే ఒక్కసారిగా శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దర్శన్ని అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఇక అప్పుడే, చూసావా బాగుంటాడు, సూపర్గా ఉంటుంది మీకు ఇద్దరికి అని అంటుంది. ఇక అప్పుడే దర్శన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా శరణ్యం చూసి, తనతోనా అని అంటే, అవును మీ ఇద్దరు జంటగా మీ ఇద్దరు జోడీగా చేయబోతున్నారు అని అంటే, అవునా అని అంటూ దర్శన్ అంటాడు. అవును మీ ఇద్దరు జంట చాలా బాగుంటుంది, పక్కపక్కనే నిలబడండి అని అంటూ కపిల అంటుంది. ఇక అలాగే చూసుకుంటూ ఉండటంతో, అబ్బా పక్కపక్కనే నిలబడండి అనేసి ఇద్దరిని జరిపి పక్కన నిలబెట్టి ఇలా అంటూ ఉంటుంది కపిల, సూపర్ జోడీ అని అంటూ, సూపర్ కపుల్ అని అంటే, ఇంకా నేను మీరిద్దరూ హోస్ట్గా చేస్తున్నారు కదా అలా ఉద్దేశంతో అన్నాను అని అంటూ కపిల అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. తొందరగా మీరిద్దరూ వచ్చేసేయండి, మేడం పిలుస్తున్నారు అని అంటే, సరే అని చెప్పి దర్శన్ అంటాడు. అలాగే శరణ్య కూడా అంటుంది. ఇక లోపలికి అలాగే చూస్తూ నిలబడటంతో, వెళ్ళండి లోపలికి, ఇంకా ఎంతసేపు చూస్తారు, అసలు టైం లేదు, రెడీ అవ్వండి అనేసి శరణ్యని దర్శన్ని ఇద్దరిని డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తుంది కపిల. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక ఇద్దరు ఒకేసారి తోసేయటంతో ఇలా తలలు ఢీకొట్టుకుంటాయి. వాళ్ళిద్దరూ తలలు ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా అబ్బా నొప్పి అనేసి అలా చూస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ కూడా అబ్బా ఏంటి నొప్పి అనేసి ఇలా పట్టుకుంటారు తలలు. ఒక్కసారిగా మళ్ళీ శరణ్య దర్శన్ని తల పట్టుకొని ఇలా గట్టిగా ఢీ కొట్టుకుంటుంది. అబ్బా ఏంటిది, ఒక్కసారి తగిలితేనే నొప్పిగా ఉందంటే ఇంకొకసారి తగిలితే ఎంత నొప్పిగా ఉంది తెలుసా అంటే, ఇంకొకసారి ఢీ కొట్టుకోకపోతే అని శరణ్య అంటూ ఉంటే, రెండోసారి ఢీ కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయి అంతే కదా అని అంటూ దర్శన్ అంటాడు. ఈ విషయం మీకు ముందే తెలుసా అని శరణ్య అంటుంది. మా అమ్మ కూడా ఇలాగే చేసేది చిన్నప్పుడు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసి ఇంకా నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే సరే వెళ్దామా మనకి టైం అవుతుంది కదా అని దర్శన్ అంటే,
ఆగండి, అలాగే వెళ్తారా ఏంటి అని అంటూ శరణ్య అంటుంది. అలా అంటే దర్శన్ అంటాడు, మరి ఇలా ఎలా వెళ్ళకుండా ఎలా వెళ్తాం అంటే ఉత్తమ మహిళా కాంటెస్ట్ అన్నప్పుడు మనం కూడా సాంప్రదాయంగా వెళ్ళాలి కదా అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడే దర్శన్ ఓ అవును కదా అని అంటాడు. అవును, నీకు నాతో పాటు పార్టిసిపేట్ చేయటం ఓకేనా అని అంటూ దర్శన్ అంటే ఓకే అని అంటూ శరణ్య అంటుంది. అలా అన్నాక సరే అయితే మన కోసం బట్టలు తెప్పిస్తాను ఉండండి అని కపిలకి ఫోన్ చేసి తెప్పిస్తాడు. కపిల తీసుకొచ్చి సార్ ఇదిగో మీరు డిజైన్ చేసిన శారీ, ఇదిగో ఇది మీ డ్రెస్ అని చేతిలో పెట్టి తొందరగా మార్చుకొని వచ్చేసేయండి, టైం లేదు అని కపిల చెప్పి వెళ్ళిపోతుంది. దర్శన్ ఆ శారీ తనకి శరణ్యకి ఇచ్చి ఇలా చెప్తాడు, ఇది నేను డిజైన్ చేసిన ఫస్ట్ శారీ అని అంటూ తీసుకో అని అంటే అప్పుడు శరణ్య తీసుకొని అలాగే ప్రేమగా దర్శన్ చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ అలా తన డ్రెస్ చూసుకుంటూ ఉంటాడు. ఇక శరణ్య దర్శన్నే చూస్తూ ఉంటే దర్శన్ అంటాడు, ఏంటి చూస్తున్నావు, చీర కట్టుకోపో అని అంటాడు. ఫస్ట్ ఓపెన్ చేసి చూడు అంటే ఓపెన్ చేసి డ్రెస్ చీరని అలాగే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది శరణ్య. అప్పుడే దర్శన్ నవ్వుతూ బాగుందా అంటే చాలా బాగుంది అంటే అయితే ఏంటో ఏమో అండి, ఫస్ట్ నేను ఏ డిజైన్ చేసినా అది మీకే చేరుతుంది, అప్పుడు డ్రెస్ డిజైన్ చేశానా మీకే వచ్చేసింది, ఇప్పుడు శారీ డిజైన్ చేశానా అది మీకే వచ్చింది, మీకు కలిసి వచ్చింది అనుకుంటా అని అంటాడు దర్శన్. అప్పుడు శరణ్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది, అందుకనే ఇదిగో నేను బయటికి వెళ్తాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో సరేనా అని అంటాడు. అలా అంటే అదేంటి ఇద్దరం ఒకేసారి చేంజ్ చేసుకోవచ్చు కదా అని శరణ్య అంటుంది. ఏంటి మీకు ఓకేనా అలా అని అంటాడు దర్శన్. అలా ఎలా చేస్తాం అని అంటే రూమ్ని షేర్ చేసుకోవాలి, ఒకేసారి ప్లాన్ చేయాలి అని అంటే అవునా ఎలా చేస్తాం అని దర్శన్ అంటే ఇక కర్టన్స్ వేసి ఇలా అని అంటూ శరణ్య అంటుంది. ఓ గుడ్ ఐడియా అని దర్శన్ అంటాడు. ఇక నేను అటుపక్క మీరు ఇటుపక్క ఇద్దరం చేంజ్ చేసుకుందాం అని కర్టన్స్ వేసుకుంటారు. కర్టన్స్ వేసుకొని ఇంకా ఇద్దరు చేంజ్ చేసుకుంటూ ఇంకా మార్చుకుంటూ ఉంటారు. ఇక బయట దర్శన్ లోపల శరణ్య ఇద్దరు బట్టలు మార్చుకుంటారు. అలా రెడీ అయిపోయాక అప్పుడు శరణ్య నేను రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు దర్శన్ అంటాడు, అదేంటి ఎవరైనా బాయ్స్ కదా అడగాలి, మరి నువ్వు అడిగావేంటి అంటే ఈసారి లేడీస్ ఫస్ట్ అందుకనే నేను అడిగాను అని అంటూ శరణ్య అంటుంది. ఇక నవ్వుతూ సరే వచ్చేసి అని అనగానే ఇక శరణ్య బయటికి వస్తుంది. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే వచ్చి నిలబడి సిగ్గుపడుతూ దర్శన్నే చూస్తూ ఉంటుంది. దర్శన్ నవ్వుతూ చాలా ఏంజల్లా ఉన్నారు, అందంగా ఉన్నావు అని అనిస్తాడు. ఇక ఏంటి ఏమన్నారు అని అంటే ఏం లేదు అని అంటే చెప్పండి ఏదో అన్నారు చెప్పండి అని అంటూ అనే శరణ్య అంటే అదే ఏంజల్లా ఉన్నావు అని అంటున్నా యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే అని అంటాడు నవ్వుతూ. అప్పుడే నేనెలా ఉన్నానో చెప్పలేదు అని దర్శన్ అంటే ఇంకా చాలా బాగున్నాడని మనసులో అనుకుంటూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఏదో అన్నావని అడిగినా సరే పదండి టైం అయిపోతుంది మనకి అనేసి ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు. ఆనంద కపిలని అడుగుతుంది, ఏంటి కపిల హోస్ట్ చేయటం కోసం ఎవరిని తెచ్చావు, ఇంకా రానేంటి అంటే మేడం వచ్చేస్తున్నారు చూడండి అదిగో అని అంటే అప్పుడే వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. ఇద్దరిని ఒక్కసారిగా చూసి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్ని శరణ్యం చూసి చాలా ఆనందంగా ఇద్దరిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారో అనేసి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి ఇద్దరిని అలా చూసి ఆనంద అంటుంది, ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో చూడ ముచ్చటైన జంటల అనేసి అంటుంది. అలా అంటే ఇంకా అప్పుడే మమ్మల్ని ఆశీర్వదించండి ఆంటీ అని అంటూ దర్శన్ శరణ్య ఇద్దరు ఒకేసారి ఆనంద కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. ఇక అప్పుడే కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకుంటూనే శరణ్య ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఆ రోజు వెళ్ళాను కదా అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడించలేదు దర్శన్, ఎవరో ఏంటో నేను ఆంటీని అడిగి కనుక్కుంటాను అని పైకి లేచి శరణ్య ఆనందతో అంటుంది, ఆంటీ మీ అని అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా అటువైపు చూస్తుంది ఆనంద. రోహిత్ ప్రీతి ఇద్దరు వస్తూ ఉంటారు. రోహిత్ ప్రీతి ఇద్దరు వచ్చి అలా నిలబడతారు. ఇక శరణ్య అడగటం ఆపేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చి అలా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ బయటికి వచ్చేసి లోపలికి వచ్చేసి ఇంకా ఆనందం ముందు నిలబడతారు. ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇక
వాళ్ళిద్దరిని చూసి ఏంటి మేమెందుకు వచ్చామా అని అనుకుంటున్నారా అని ప్రీతి అంటుంది. పిలిస్తేనే వచ్చాం, పిలవకుండా ఏం రాలేదు అని అంటే ఆనంద దర్శన్ వైపు చూసి పిలిచావా అన్నట్టుగా సైగ చేస్తే దర్శన్ లేదు అని చెప్తాడు. ఇక అప్పుడే మమ్మల్ని ఎవరు పిలిచారు అని ఆలోచిస్తున్నారా, మీరే ఉత్తమ మహిళా కాంటెస్ట్ రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ అని అందరూ ఆహ్వానితులే, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు కదా, అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని అంటే ఇంకా అప్పుడే కపిల అంటుంది, ఏంటి మీరు ఇప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తారా, ఇంత లేట్గా, ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు కుదరదు అంటే నేను రావటం కుదరదా, నేనే గెలిచేస్తాను, నేనే ఏమైనా గెలుచుకుంటాను అని మీకు బాధగా ఉందా, మరి ఇంకేంటి మీ బాధ అని అంటూ ఇలా అడుగుతుంది. అలా అడిగితే అది కాదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అంతేలే, కావాలని మమ్మల్ని బ్యాక్ చేయడానికే ఇలా చేస్తున్నారు మీరు అని ప్రీతి అంటుంది. ఇక అప్పుడే రోహిత్ని చూసి ఆనంద అంటుంది, అందరం ఉన్నాం, నువ్వు ఒక్కడివి లేవని మేము బాధపడుతున్నాం నాన్న, నువ్వు ఎలాగైనా ఈ రకంగానైనా తన వల్ల నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది అని అంటూ ఆనంద అంటే రోహిత్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తన పేరు కూడా ఎంటర్ చేయి కపిల అని అంటే సరే మేడం అని అంటుంది. వెళ్ళండి, తొందరగా రెడీ అవ్వాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మొత్తం స్టేజ్ దగ్గర రెడీ చేసేస్తారు. ఇక దర్శన్ అలాగే శరణ్య ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ ఇంకా చాలా హ్యాపీగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద. ఇక్కడ మన మినిస్టర్ గారు కూడా అసెంబ్లీలో అక్కడ మీటింగ్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు అంటే రాజ్కోటి సిల్క్స్ అంటే అభిమానం, ఆనంద గారు అంటే గౌరవం, అందుకనే మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు జడ్జిగా నిర్వహించడానికి అంటే అవును జడ్జిలందరికీ ఆహ్వానం అని అంటాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ దేనికి వచ్చారో మన ఇద్దరిని చూడటానికా అని శరణ్య అంటే అందరూ నన్నే చూస్తారు, నీ సంగతి నాకు తెలీదు అని దర్శన్ అంటాడు. వేసుకున్న కామెడీ చాలు కానీ ఆనంద గారు మీరు ఎందుకు జడ్జిగా కూర్చోలేదు అంటే జడ్జిగా మా అత్తగారు కూర్చుంటారు అని ఆనంద అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త అంటుంది, ఎందుకు ఆనంద, నాకు తెలియని విషయాల్లో నన్ను కూర్చోపెడతావు, వద్దు నువ్వే కూర్చోపో అంటే అత్తయ్య మీరు నేర్పిందే ఈ కట్టుబాట్లు సాంప్రదాయం ఇవన్నీ, మీరే అక్కడ కూర్చోవాలి అత్తయ్య పదండి అని ఆనంద వాళ్ళ అత్తని కూర్చోబెడుతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.